చింతపండు పులిహోర మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రము మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదంగా చేసి పెడుతుంటారు. అందులో ఈ పులిహోర ఒకటి, చింతపండు పులిహోర. బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని ఈ బియ్యాన్ని ఒక అర్ధగంట నానబెట్టి పలుకుల మీద గంజి అనేది వంచేసుకొని అన్నాన్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేంపి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, పుట్న, పల్లీలు, అలాగే ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేయాలి. కాస్తంత వేగిన తర్వాతకి ఈ చింతపండు, నానబెట్టుకున్న చింతపండులో కాస్తంత బెల్లం వేసేసుకొని ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి మీడియం మంట మీద. అప్పుడు తగినంత సాల్ట్, అలాగే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని ఒక 2 స్పూన్లమైన చాలు. వండి పక్కన పెట్టిన రైస్ని వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.